guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. I hope you are enjoying the Sankranti vlog series. ఈ వీడియోలో లాస్ట్ 2 days of the trip including return to Hyderabad చూసేద్దాం. హ్యాపీ కనుమ గైస్. సో ఇవాళ కనుమ మనం ఇంకా ఇక్కడే ఆంధ్రాలోనే ఉన్నాము. సో ఫస్ట్ ఇవాళ ఎజెండా ఏంటంటే అప్పన్నపల్లి టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నాము. సో దానికే బయలుదేరామన్నమాట. వీఆర్ ఆన్ ద వే, వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. ఈ ఐటనరీ నిన్న యాక్చువల్లీ వెళ్ళాలనుకున్నాము. నిన్న చెప్పాను కదా వీడియో స్టార్ట్ చేసినప్పుడు. బట్ అయినవెల్లిలో మాకు నిన్న చాలా దర్శనం లేట్ అయిపోయింది. 2 hours మేము లైన్లోనే ఉన్నాము. అది కూడా పెయిడ్ టికెట్కి, ఫ్రీ దర్శనం కాదు. అండ్ యాక్చువల్లీ ఫ్రీ దర్శనం వాళ్ళు టపాటపా 15 నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటపడిపోయారు. అండ్ మా దాకా అండ్ పెయిడ్ వాళ్ళకి ఏంటంటే గోత్రనామాలు చదివారనమాట. మా దాకా వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అది కూడా చదవకుండా జస్ట్ జనరల్ దర్శనం లాగే అయింది అక్కడ వరకు వెళ్ళిన తర్వాత. సో నిన్న మాకు అంతే రాసి పెట్టుంది. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుల్గా తిని ఆ సాయంత్రం వరకు అక్కడే ఉన్నాము. నైట్ ఇంకా తినేసి ఇంటికి వచ్చి వీ వర్ డెడ్ టైర్డ్ యాక్చువల్లీ. నేను అనుకున్నాను ఈ వీడియోస్ అన్ని నేను ఆన్ ద సేమ్ డే ఎడిట్ చేసేసి పెట్టేద్దాం వ్లాగ్స్ లాగా అనుకున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. లైక్ ఇట్స్ బీన్ వెరీ హెక్టిక్. తిరుగుతున్నాము అంటే ద హోల్ పర్పస్ వీక్ ఏమ్ ఇస్ ద సేమ్ కదా. ఐఎమ్ ట్రైంగ్ టు ఎంజాయ్ ద మూమెంట్. రాత్రి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం. పొద్దునే లేవాలి, ఎందుకంటే లేస్తేనే కదా మల్టిపుల్ మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళొచ్చు. బట్ అది కూడా అవ్వట్లేదు అలాగా. సో ఇవాళ అందుకే నిన్న అప్పన్నపల్లి వాళ్ళకి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు అప్పన్నపల్లి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది మాకు లిస్ట్లో లేకుండే. దిస్ వాస్ యాడెడ్ ఇన్ అవర్ ఐటనరీ. మా అత్తగారు చెప్తే యాడ్ చేసుకున్నాం అనమాట. సో సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని, యాక్చువల్లీ అక్కడ భోజనాలు బాగుంటాయని అంటున్నారు. కుదిరితే ఇప్పుడు ఇంకా మేము 10:30కి బయలుదేరాం అనమాట. సో ఐ డోంట్ నో, తొందరగా దర్శనం అయిపోతే ఆబ్వియస్లీ అక్కడ భోజనం కుదరదు. ఒకవేళ అయితే అంటే ఆ టైం అయితే మాత్రం అక్కడే భోజనం చేద్దామని ప్లాన్. లేదంటే అక్కడ నుంచి బయలుదేరిపోయి నెక్స్ట్ ఇంకో డెస్టినేషన్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇది చాలా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను, ఎప్పుడు వెళ్ళలేదు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద డెస్టినేషన్. అది నేను ఇప్పుడు రివీల్ చేయను, నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇప్పుడైతే అప్పన్నపల్లి వెళ్ళిపోదాం. ఆ రోజు మార్నింగ్ లేవగానే పొట్టికల్ ఇడ్లీ అంటారు కదా, ఆకులతో చేస్తారు. సో ఆ ఇడ్లీ తెప్పించారనమాట మా కోసం. ఇంకా గ్లాస్ రొట్టి అంట, బెల్లం, కొబ్బరి అండ్ పిండి వేసి చేస్తారు. ఈటింగ్ దిస్ విత్ అ వ్యూ. చెప్పా కదా వాళ్ళ ఇంట్లోంచి మంచి వ్యూ కనిపిస్తుందని. యాక్చువల్లీ ఈ రొట్టె తింటుంటే గుర్తొచ్చింది అనమాట. దిబ్బ రొట్టె విత్ పానకం ఇస్ అ వెరీ ఫేమస్ కాంబినేషన్ కదా. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఎప్పుడు తినలేదు. అండ్ అక్కడ నుంచి టిఫిన్ తినేసి బయలుదేరిపోయాం. అప్పన్నపల్లి టెంపుల్కి వెళ్తున్నాం ఇవాళ. రూట్ అంతా కొబ్బరి తోటలతో ఎంత బాగుండే అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అసలు ఈ ట్రిప్ అంతా చెప్పాను కదా, ఎక్కువ దైవ దర్శనాలు చేసుకున్నాం అనమాట. ఆ రోజు మేము గుడికి వెళ్ళేసరికి ఫుల్ డెకరేషన్ ఉందన్నమాట. ఏంటో చూస్తే గోదాదేవి కళ్యాణం చేశారు. ముందు రోజు అనుకుంటా. మామూలుగానే పండగ కాబట్టి అన్ని ఫెస్టివల్స్ లో డెకోర్ అదరగొట్టారు. బట్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ తో కూడా డెకోర్ చేశారు. నేను అవన్నీ కూడా వీడియో తీసా, చూడండి మీరు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ లక్కీగా పెద్ద రష్ లేదు. మేము వెళ్ళిన తర్వాత బాగా రష్ పెరిగింది అనమాట. సో ఫ్రీ దర్శనంలో కూడా మాకు ఈజీగానే దర్శనం అయిపోయింది. హడావిడేం లేకుండా ఒక 2 minutes ఉండగలిగాం దేవుడి దగ్గర. అండ్ ఒక మెమరీ లాగా మేము ఒక ఫోటో తీసుకొని ఫ్రేమ్ కూడా కట్టించుకున్నాము. అక్కడికక్కడే చేసి ఇచ్చేసారనమాట. సో అప్పన్నపల్లి గుడిలో ఏంటంటే ప్రతిష్ఠించిన గుడి ఒకటి ఉంటుంది, స్వయంభు గుడి ఒకటి ఉంటుంది. అది మేము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు గుడిలో అనౌన్స్మెంట్ ద్వారా తెలిసింది. సో వాళ్ళని అడిగి తెలుసుకొని వెలిసిన గుడికి వెళ్ళాము. ఇదే అది. జస్ట్ 2 minutes వాక్ లో ఉంటుంది టెంపుల్ నుంచి. ఆ వెలిసిన గుడిలో పంతులు గారు ఎంత బాగా మాట్లాడారంటే వచ్చిన వాళ్ళందరితో. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం ఎప్పుడైనా ఫస్ట్ వెళ్ళేది ప్రతిష్ఠించిన గుడి అనమాట. మీరు ఎప్పుడైనా అప్పన్నపల్లికి వెళ్తే ఖచ్చితంగా అడిగి మరీ వెలిసిన గుడికి వెళ్ళండి. అండ్ ఇందాక స్టార్టింగ్ లో అన్నదానం గురించి చెప్పాను కదా. అప్పన్నపల్లిలో అన్నదానం నిత్యం జరుగుతూ ఉంటుందంట. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరుగుతూ ఉంటుందండి. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు పెద్ద రష్ లేదు, చెప్పాను కదా. తర్వాత రష్ పెరిగిపోయింది అండ్ లంచ్ టైం కూడా అయింది. బట్ స్టిల్ మేము వెయిట్ చేసి మరీ తిన్నాం. వచ్చిన వాళ్ళందరికీ భోజనం చేసి వెళ్ళండి అని మరీ చెప్తూ ఉంటారనమాట. ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ప్రభ కనిపించింది. ప్రభల తీర్థం అని అంటారు కదా, కోనసీమలో వెరీ ఫేమస్. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ప్రభ అంటే ఏంటో. సో అదే ఇదే బార్డర్స్కర్ బ్రిడ్జ్. ఇది దాటే వెళ్ళాలి అప్పన్నపల్లికి. మొన్న నైట్ టైమ్ లో చూసాను, ఇవాళ డే టైమ్ లో చూడడము. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ని పిక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే అమలాపురం వెళ్ళాలన్నమాట. సో వెళ్తూ దారిలో హై స్కూల్ దగ్గర ఒక డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తీసుకున్నాము. అద్దిరిపోయింది టేస్ట్ అయితే. ఎండ చాలా గట్టిగా ఉండే ఆ రోజు. సో ప్రాపర్ టైంలో ప్రాపర్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ని పిక్ చేసుకొని మేము స్టార్టెడ్ టు ద డెస్టినేషన్ నెంబర్ 2. సరదాగా ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ చేసేయండి. హింట్ ఏంటంటే మేము వెళ్ళేది నెక్స్ట్ కూడా టెంపుల్ కే, అండ్ వెరీ వెరీ ఫేమస్ టెంపుల్. ఇంకా దారిలో మేము వెళ్తుంటే ప్రభల తీర్థం
వచ్చేసాం ఆ రోజు. ఇంకా ఫుల్ ప్రభలు కనిపిస్తూనే ఉన్నాయి, దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ కూడా ఉండే. మొత్తం తిరిగి వెళ్లాల్సి వచ్చింది. యాక్చువల్ గా నిన్న నైట్ ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీరభద్రుని సంబరం చూసి వచ్చిన తర్వాత ఫైర్ క్రాకర్స్ మొత్తం షో ఉంటది, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. బట్ వీ వర్ డెడ్ టైర్డ్. మీరు ఆ వ్లాగ్ చూడకపోయి ఉంటే ఐ కార్డ్ లో మెన్షన్ చేస్తాను అండ్ కింద కూడా లింక్ చేస్తా, చెక్అౌట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఈ ట్రిప్ గురించి నేను అంతా ముందే యాక్టివ్ గా అక్కడ పోస్ట్ చేశాను. అలాగే 90% ఆఫ్ ద వ్యూవర్షిప్ ఇస్ నాన్ సబ్స్క్రైబర్స్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యూర్ వెరీ క్లోజ్ టు 1000 సబ్స్. ఇప్పుడు మేము ఇదంతా చుట్టూ తిరిగి ఎక్కడికి వెళ్తున్నాము, ఈ ప్లేస్ చూసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండాలి. మేము వెళ్ళేదానికి రోడ్ వేలో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నాం అంటే మనం పంట ఎక్కబోతున్నాం గైస్. అంటే ఏంటో మీరు కొంతసేపట్లో చూస్తారు. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ వే అంతా యాక్చువల్లీ గోదావరి. ఇప్పుడు రోడ్ కనిపిస్తుంది కానీ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అండ్ వర్షాకాలంలో అంతా ఇదంతా గోదావరితో కవర్ అయిపోతుంది అండ్ ఈ పంటి సర్వీస్ కూడా ఉండదన్నమాట. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అదే మనం ఎక్కబోయే పంటి. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక ట్రావెల్ చేయాలని కోరిక. ఇది అస్సలు అనుకున్న డెస్టినేషన్ కాదు, చాలా ఇంప్రాంప్టివ్. బట్ ఈ ట్రిప్ లో నేను అనుకోకుండా నా చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. సో బైక్స్, కార్స్ అన్ని దాని మీద ఎక్కిచ్చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఒకటి స్టార్ట్ అయినప్పుడు అటు సైడ్ నుంచి ఇంకొక పంటి కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే కార్ ఎక్కించుకున్నందుకు చాలా ఎక్కువ తీసుకున్నారు అనిపించింది. 300 రూపీస్ కార్ ఎక్కినందుకు. మళ్ళీ వాళ్ళ పండగ మామూలను ఎక్స్ట్రా తీసుకున్నారు. టు బి ఆనెస్ట్ అంత పెద్ద దూరం ఏం కాదు. నేను ఎంతసేపు ఎక్సైట్ అయ్యానో అంతసేపు కూడా లేకుండే జర్నీ. 10 minutes లో మొత్తం అంతా అయిపోయింది. జనరల్ గా బైక్స్ కి అయితే 50 రూపీస్ అలా తీసుకున్నారు అండ్ పర్సన్స్ కి అయితే 15 రూపీస్ అంతే అంట. ఓవరాల్ గా అయితే నేను రియలీ ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు మా హస్బెండ్ కి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. మళ్ళీ వెళ్ళమన్నా వెళ్తాను, బట్ ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ ప్రైసీ అంతే. బికాస్ మనం చుట్టూ తిరిగి వెళ్లే రోడ్ అంతా అవాయిడ్ చేస్తున్నాం పంటెక్కి. అండ్ ఇప్పుడు ఈ ప్రైస్ పెట్టి పెట్రోల్ వేయించుకుంటే ఆ చుట్టూ తిరిగి వెళ్ళే రోడ్ కూడా అంతే అవుతుంది. అలా అయిందనమాట. సో ఫైనల్లీ అదర్ సైడ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేశారా లేదా నేను చెప్పేస్తాను. మేము ద్రాక్షారామం వెళ్తున్నామండి. అసలు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళాలన్నా ఏదో ఒకటి ఆగిపోయేది. ఫైనల్లీ వెళ్తున్నాను నేను. అసలు పంటే కోసం వెయిట్ చేసి ఎక్కినంత సేపట్లే డెస్టినేషన్ రావడము. ఇట్ వాజ్ సో ఈజీ. కార్ ఎక్కించడానికి కూడా సంకోచించారు, బట్ ఇట్ వాజ్ నైస్. హౌ వాజ్ యువర్ పంటే ఎక్స్పీరియన్స్? నీకు కూడా ఫస్ట్ టైం కదా ప్రియా? అవునా? సో మేము ఇప్పుడు పంట ఎక్కి రావడానికి కారణం మేము ద్రాక్షారామం వెళ్తున్నాము. సో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ఫైనలీ ద్రాక్షారామం టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాము. ఒక టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు మేము ఏం చేసాము, వీడియో మా హస్బెండ్ తీసారు చూడండి. ఇఫ్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ ప్లీజ్ స్కిప్ దిస్ పార్ట్. యాక్చువల్లీ నాకైతే పిచ్చి భయం, లైక్ మాటల్లో చెప్పలేను అంత భయము. కానీ అక్కడ ఉన్నప్పుడు అది చూసినప్పుడు నాకు ఎందుకో భయం అనిపించలేదు. నేను శివుడి దగ్గర ఉన్నా అనే ఫీలింగ్ నాకు అన్నిటికన్నా ఎక్కువ డామినేట్ చేసింది అనిపించింది. ఇదంతా టెంపుల్ లోపల అనమాట. చాలా తాబేళ్లు ఉన్నాయి, అన్ని నక్షత్ర తాబేళ్లు. ఎప్పుడైనా వాటిని చూస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది అంటారు కదా, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇదేమో కోనేరు, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటది. మొక్కులున్న వాళ్ళు ఈ కోనేరులో నీటిని బిందె తీసుకొచ్చి వాయులింగానికి అభిషేకం చేస్తారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గుడి అయితే ఎంత పీస్ఫుల్ గా ఉందంటే నాకు అసలు రాబుద్దే కాలేదు. ఇక్కడ నుంచి మేము దక్షకుండానికి వెళ్ళాము. ఇదే మీరు చూస్తున్న ప్లేస్. సో చరిత్ర చెప్తుంది ఏంటంటే దక్షుడు యజ్ఞం చేశారు కదా, సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు నేను చూపించే ప్లేస్ మొత్తంలో చేశారనమాట. సో ఇలాంటి కుండాలు ద్రాక్షారామంలో ఇంకా చాలా ఉన్నాయని పెద్దగా ఈ మధ్య ఎవరు పట్టించుకోవట్లేదని పంతులు గారు చెప్తుంటే చాలా బాధేసింది. ఈవెన్ ఇప్పుడు నేను చూపించిన ఈ టెంపుల్ కూడా అంతే. ఎందుకు దారి అడిగితే చాలా మందికి తెలియదు. మాకు పంతులు గారు చెప్పడం వల్ల మేము వెళ్ళాం అక్కడికి. వీఆర్ అడాప్టింగ్ టు మోడర్నిజం విచ్ ఇస్ గుడ్, బట్ సమ్వేర్ ప్రాసెస్ లో వీఆర్ ఫర్గెటింగ్ అబౌట్ అవర్ రూట్స్ అండ్ అవర్ కల్చర్ ఇన్స్టెడ్ ఆఫ్ చెరిషింగ్ దెమ్. మీరేమంటారు గైస్? ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటవడమే కాకుండా అక్కడున్న మాణిక్యాంబాదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఫస్ట్ అనమాట. దట్స్ వై ద్రాక్షారామం ఈజ్ సో స్పెషల్. అండ్ మీరు అక్కడ పుట్టినా అక్కడ ఉంటున్నా యూఆర్ ఆల్సో వెరీ స్పెషల్. నేనైతే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మై నెక్స్ట్ విజిట్. ఏదో తెలియని మెంటల్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ ఉంది ఆ టెంపుల్ లో. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాక సామర్లకోట కూడా చూడాలనిపించింది, బట్ టైం అస్సలు పర్మిట్ చేయలేదు. బట్ వి రియలీ వాంటెడ్ టు డూ. సో ఇంకేం చేసేది లేకుండా రిటర్న్ వచ్చేటప్పుడు యానం దగ్గర అంటే అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాం గైస్, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. మీరే చూడండి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో. ప్రయాణం నెక్స్ట్ డే లేకపోయి ఉంటే ఖచ్చితంగా సామర్లకోట కూడా వెళ్లే వాళ్ళము. బట్ ఇంకా అక్కడ నుంచి ర్యాప్ అప్ చేసేసుకొని వీఆర్ బ్యాక్ టు అమలాపురం. డిన్నర్ కి మళ్ళీ గ్రీన్ ట్రీ రెస్టారెంట్ కి వెళ్ళాము, ఎందుకంటే అక్కడ నాకు ఫుడ్ బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ అక్కడ ఇచ్చే పాన్ చాక్లెట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మా కనుమ పండుగ రోజు ఇలా జరిగిందనమాట. హే గైస్, ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. యాక్చువల్లీ మేము నిన్ననే వెళ్ళిపోవాలి, బట్ 1 day ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. ఇవాళ వెళ్తున్నాము. సో ఇవాళ మనం అమలాపురం నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. అమలాపురం నుంచి డెస్టినేషన్ ఇస్ హైదరాబాద్. సో డైరెక్ట్గా అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే ఒక డిఫరెంట్ వే ఉంటుంది, అట్లా వెళ్ళిపోవచ్చు. బట్ వీ థాట్
విల్ గో ఇన్ అ డిఫరెంట్ వే. సో హైదరాబాద్ డైరెక్ట్గా వెళ్ళిపోకుండా మనం కపుల్ ఆఫ్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాము. అయితే ఫస్ట్ మారేడుమిల్లి వెళ్తున్నాం అనమాట. మారేడుమిల్లి వెళ్ళాలంటే రాజమండ్రి టచ్ చేసుకుంటూ మారేడుమిల్లి వెళ్తున్నాము. అక్కడ పెద్దగా ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయాలనుకోవట్లేదు, బికాస్ అజెండా అది కాదు. వేరే ప్లేస్కి వెళ్తాం, అది నేను చెప్తా యాజ్ వీ గో త్రూ ద డే నేను చెప్తా. సో ఫస్ట్ మారేడుమిల్లి వెళ్తూ రాజమండ్రి టచ్ అవుతుంది. సో మన అల్లుడు గారు వంశీ అండ్ ఆల్ ఫ్రెండ్స్ చూసారు కదా, మన అల్లుడు గారు. సో వాళ్ళని కలిసి ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాము. సో అట్లా వెళ్ళి అండ్ మారేడుమల్లి వెళ్తాము. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయం. మారేడుమల్లిలో అయితే ప్లాన్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కాదు, జస్ట్ వ్యూ పాయింట్స్ అండ్ నేచర్ కొంచెం చూసేసి అక్కడి నుంచి డైరెక్ట్ నెక్స్ట్ వెళ్దామని. సో మెయిన్ పర్పస్ ఒక టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పి, ఆ టెంపుల్ ఎక్కడ ఏంటి అని నేను వెళ్ళినప్పుడు చెప్తాను నేను. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్దామని చెప్పి, సో మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యామన్నమాట, 10:20 టు బి ప్రిసైజ్. సో ఎప్పుడు నా హైదరాబాద్ వెళ్తామనేది చూడాలి. సో ఈ మల్టిపుల్ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ ఎప్పటికి వెళ్తామా అని నాకు డౌట్ ఉంది. బట్ స్టిల్ సో ఫార్ యాక్చువల్లీ నేను ద ట్రిప్ హ్యాస్ బీన్ గుడ్ అండ్ ద పీపుల్ వర్ వెరీ వెరీ వార్మ్. మేము బయలుదేరుతున్నప్పుడు నేను వీడియో ఫుటేజ్ తీసాను, అది ఇన్సర్ట్ చేస్తాను. లైక్ మా ఇద్దరిని ఎక్కించడానికి చాలామంది 10 మంది లైక్ యునో వచ్చి బాయ్ చెప్పడం అండ్ ఆల్. లైక్ ఇట్ వాస్ వెరీ నైస్. లైక్ అండ్ ఐ హ్యావ్ మెట్ సో మెనీ వార్మ్ పీపుల్ ఇన్ దిస్ ట్రిప్. నేను ఇదంతా మీకు ఐ మీన్ ఇట్ జస్ట్ ఫెల్ట్ వెరీ నైస్. బాగా తిరిగాము ఈ ట్రిప్లో అయితే. ఫుడ్ డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, అది అంత కుదరలేదు కానీ బట్ తిరగడం అంతా బాగా అయింది. సో ఇప్పుడు మనం మారేడుమిల్లి వెళ్తున్నాము. ఐ విల్ షో యూ. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ ఫస్ట్ అండ్ ఐ విల్ షో యూ గైస్ త్రూ అవుట్ ద డే. మార్నింగే తొందరగా లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే తొందరగా స్టార్ట్ అయితే తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి. అండ్ వన్ లాస్ట్ టైం బిఫోర్ ఐ లీవ్ ఈ వ్యూ అంతా తీసుకుంటున్నా అనమాట. సో వీళ్ళంతా మాకు సెండ్ ఆఫ్ అనమాట. అండ్ మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా. స్టార్ట్ అయ్యేటప్పుడు అస్సలు అనుకోలేదు ఇంత లాంగ్ జర్నీ ఉంటుందని, బట్ వీ రియలీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ జర్నీ దట్ డే. రిటర్న్ వచ్చేటప్పుడు వీ వాంటెడ్ టు బ్రింగ్ సమ్ స్నాక్స్ అలాంగ్. సో అందుకోసం అలా వస్తున్నప్పుడు అమలాపురం దాటి సినిమా రోడ్ అనుకుంటా అక్కడ ఈ స్వీట్ షాప్ కనిపించింది. కోనసీమ కోవా ట్రై చేసా కానీ నాకు దానికన్నా అక్కడ గంగరాజులో ట్రై చేసిందే బాగా నచ్చింది. ఈ కోవా చిన్న గ్లాస్ లో ఇచ్చారు కదా, అది టేస్ట్ చేసా, చాలా చాలా నచ్చింది నాకు అది. ఇట్ వాస్ టూ స్వీట్ బట్ ఇట్ వాస్ రియలీ నైస్. బయటికి రాగానే హ్యాండ్ పంప్ కనిపించింది, అసలు చూసే ఎన్ని రోజులు అయిందో. సో వీడియో తీసా అనమాట. ఇంకా అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము అండ్ వీఆర్ ఎగ్జిటింగ్ ద కోనసీమ, సేయింగ్ సమ్ బైస్ బికాస్ డెఫినెట్ గా సిటీలో ఉండుంటే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. బోత్ ఆఫ్ us had a really good time. We made new friends and good memories. We met some warm people. చాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యాయి. సో డెఫినెట్లీ a trip we will cherish and that's a good start to 2025 also. సో మన నెక్స్ట్ స్టాప్ ఇస్ రాజమండ్రి. జస్ట్ అలా దారిలో టచ్ అవుతుందని వంశీ వాళ్ళని కలవడానికి వెళ్ళాము. వీడియో చేయడం కుదరలేదు, కూడా ఓపెన్ చేయడానికి కష్టపడుతున్నాను నేను ఇక్కడ. మనం రాజమండ్రిలో ఉన్నాము. ఇది ఆటోస్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు. అయితే బాటిల్స్ దొరుకుతాయి, ఇది గ్లాస్ దానిలో దొరికింది, ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ట్రై చేశాను, వీడియో బయట పోయింది. సేమ్ కాఫ్ సిరప్ లాగా ఉంది, అంత గొప్పగా ఏం లేదు. అండ్ అదర్ థింగ్ ఐ వాంటెడ్ టు ట్రై గోదావరి సైడ్ వచ్చినప్పుడు అయితే ఆటోసే. నేను అది మొత్తం ట్రిప్ అంతా కుదరలేదు, లాస్ట్కి వెళ్ళేటప్పుడు ట్రై చేసా. ఇంకా మీరు ఫస్ట్ వ్లాగ్ కూడా చూసినట్టయితే ఈ రూట్ గుర్తుపడతారు, సేమ్ మనం అదే రూట్లో వెళ్తున్నాం అనమాట. సో అందుకే అది గుర్తుపట్టారని చూపించడానికి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దట్ వ్లాగ్ నేను లింక్ చేస్తాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నేను ట్రై చేద్దాం అనుకున్న ఐటమ్స్ ఇంకా ఉండిపోయాయి, చెప్పా కదా ఫుడ్ ఐటమ్స్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. బట్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ చాలా సార్లు అనుకొని కనిపించి కూడా ట్రై చేయడం కుదరలేంది కరపెండ్లం. అది ఎప్పుడు నేను తినలేదు, బట్ ఈసారి కూడా అవ్వలేదు. సో మారేడుమల్లి వెళ్తున్నాం కదా, అది మనం స్టార్టింగ్ లో వెళ్ళిన గోకవరం దాటే వెళ్ళాలి. ఫుల్ గా ఆకలేసేసింది అక్కడి వరకు రీచ్ అయ్యే వరకు. ఇంక ఇది మారేడుమల్లి రీచ్ అవ్వలేదు, ఇంకా కొంచెం దూరం ఉందనగా వ్యూస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడ దిగి వి వర్ ట్రైంగ్ టు టేక్ పిక్చర్స్. ఇట్ వాస్ సో సెరీన్ అండ్ బ్యూటిఫుల్. నేనైతే ఫస్ట్ మారేడుమల్లి వచ్చేసిందని అనుకున్నాను. రైట్ నౌ వీఆర్ ఇన్ మారేడుమల్లి. వచ్చామా? ఇంకా రాలేదు. ఓకే, మారేడుమల్లి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము, ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది. వీఆర్ ఇన్ రంపచోడవరం. సో వ్యూస్, లుక్ ఎట్ ద వ్యూస్, లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫోటోషూట్ నడుస్తుంది ఇక్కడ. లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ వ్యూస్. లెట్ మీ షో యూ అరౌండ్.
మార్నింగ్ 10:20కి అలా స్టార్ట్ అయితే మారేడుమల్లి వెళ్ళేసరికి 1 దాటేసింది. ఘాట్ రోడ్ డ్రైవ్ కదా, అది కూడా టైం పట్టిందనమాట. అప్పటికి మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరాం కాబట్టి ఫుల్ గంట కొట్టేసింది. ఫుల్ ఆకలేస్తుండే. వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి ఫొటోస్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం దిగలేదు, జస్ట్ ఏదో ఫార్మాలిటీకి దిగాము. అండ్ ఇంకొక టెన్షన్ ఏంటంటే మేము నెక్స్ట్ కవర్ చేయాలనుకునే ప్లేస్కి లేట్ అవ్వకూడదు అని చెప్పి అందుకోసం కూడా తొందరగా ర్యాపప్ చేయాలనుకున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం మారేడుమల్లి వెళ్దాము అంటే తొందరగా రావట్లేదు ఘాట్ రోడ్ వల్ల. మాకేమో ఫుల్ ఆకలేస్తుంది. అండ్ అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత అగైన్ బొంగులో చికెన్ తిందామని అనుకున్నాము. అది తినడానికి కూడా ప్రాపర్ ప్లేస్ దొరకలేదన్నమాట. ఫైనల్లీ ఒక ప్లేస్ రీసెంట్ గా కనిపిస్తుందని అక్కడ ఆగితే నా ఫేస్ లో ఫ్రస్ట్రేషన్ మీరు చూడండి. చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. లోపల ఫుల్ రష్ ఉండే, మెయింటెనెన్స్ అండ్ వెయిటింగ్, సర్వర్స్, ఎవ్రీథింగ్ అస్సలు బాగాలేదన్నమాట. వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. తీరా వెళ్ళి చూస్తే అక్కడ బ్యాంబూ చికెన్ లేదన్నారు. వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ హోటల్కి వచ్చాము. ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఆంటీ హోటల్కి వచ్చామన్నమాట. అక్కడ కొంచెం వెయిట్ చేసాము, బట్ ఆంటీ వేడివేడి బిర్యానీ అండ్ చికెన్ అప్పటికప్పుడు చేసి పెట్టారు. ఇట్ వాస్ టూ గుడ్. అసలు అంబియన్స్ అంతా మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉండదు, కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది. నాకు చికెన్ కన్నా బిర్యానీ ఎక్కువ నచ్చింది. చాలా సేపు వెయిట్ చేసి ఫుల్ ఆకలిగున్నాం. మంచి ఫుడ్ తిన్నాము, బట్ వాష్రూమ్స్ కి మాత్రం చాలా ఇబ్బంది అయింది. మేము ఎక్కడైతే అంబియన్స్ బాగుంది అని ఆగిన హోటల్ దగ్గర కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము. పండగ కదా, చూడండి ఎంత రష్ ఉందో. ఎక్కడ చూసినా జనాలే. మారేడుమల్లి బాగా టూరిస్ట్ స్పాట్ అనుకుంటా. చాలా జనం వస్తున్నారు, ఫుట్ ఫాల్ ఎక్కువ ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ప్లేస్ ఎక్విప్ అయి లేదు అని మాకు అనిపించింది. టూరిస్ట్ స్పాట్ అంటే ఆ ఫుట్ ఫాల్ కి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలి కదా, లైక్ వాష్రూమ్స్ కానీ, పార్కింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ. ఎకో ఫ్రెండ్లీ టూరిజం అని బోర్డ్స్ చూసాను, కాకపోతే పీపుల్ ఎక్కడంటే అక్కడ కార్స్ ఆపేస్తున్నారు అండ్ పీపుల్ ఎక్కడంటే అక్కడ ఆపి వంట చేసుకుంటున్నారు అనమాట. మంచి విషయమే, కాకపోతే ప్రాపర్ ప్లేసెస్ లేకపోతే రోడ్ మీద చేసుకుంటున్నారు. సో అదంతా ఘాట్ రోడ్ అవడం వల్ల స్టీప్ కర్వ్స్ ఉన్నాయి, వెరీ రిస్కీ అండ్ యాక్సిడెంట్ ప్రోన్. అండ్ ఇలాగ కార్స్ కూడా ఇలా రోడ్ మీద ఆపేస్తే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి రోడ్ అంతా కంజెషన్ ఎక్కువ అవుతుంది. సో ఆ బెటర్ ఆర్గనైజేషన్ అండ్ టూరిస్ట్ ప్లానింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్లేస్ నా ఉద్దేశంలో. అండ్ అలా వెళ్తూ ఉంటే చాలా వ్యూ పాయింట్స్ కూడా వచ్చాయి. ప్రతి చోట ఆగలేదు, కానీ ఒక చోట ఆగి వీడియో తీసుకున్నాను. బికాస్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. మారేడుమిల్లి టచ్ చేయడం అనవసరంగా పెట్టుకున్నాం అనిపించింది, ఎందుకంటే ఆ ఘాట్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ అండ్ రష్ వల్ల చాలా డిలే అయిపోయింది. మారేడుమల్లి దాటడానికి మాకు ఈవినింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ డెస్టినేషన్ కు ఆన్ ద వేలో మాకు ఇలా లోకల్ ప్రొడ్యూస్ అమ్ముతూ ఇలా షాప్స్ కొన్ని కనిపించాయి. ఇవన్నీ ఆర్గానిక్ అండ్ లోకల్ ప్రొడ్యూస్ అంట. డెఫినెట్లీ వీ హ్యాడ్ టు స్టాప్, బట్ అన్ఫార్చునేట్లీ మా కార్ లో ఎక్కువ స్పేస్ లేకుండే. బట్ చాలా షాపింగ్ చేసేదాన్ని ఒకవేళ ఉండుంటే మాత్రం. మనకి ఇక్కడ అంత ఈజీగా దొరకనివి అలా కనిపించాయి, బట్ ప్లేస్ లేకపోవడం వల్ల చాలా లిమిటెడ్ ఐటమ్స్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేసా అనమాట. దారిలో ఐ విట్నెస్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్స్ అని చెప్పగలను. ఇక్కడ కెమెరా జస్టిస్ చేయట్లే. ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్స్ ఐ విట్నెస్డ్. సో అది మా మారేడుమిల్లి ఎక్స్పీరియన్స్. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. మీకు ఏమైనా బెటర్ స్పాట్స్ అండ్ బెటర్ గా తినే ప్లేసెస్ అండ్ ట్రై చేయాల్సినవి ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పేసేయండి. సో మారేడుమల్లి అయిపోయింది. బొంగులో చికెన్ తిన్నాం, బొంగులో చికెన్ బిర్యానీ కూడా తిన్నాం. అండ్ అక్కడ నుంచి అయిపోయి చాలా ఘాట్ రోడ్ ఉంది. చాలా డ్రైవ్ చేసిన తర్వాత ఒక కోడిని గుద్దేసామని అనుకున్నాము. కోడి పకోడి కానీ లక్కీలీ దాన్ని కుదరలేదు. సో వీఆర్ గోయింగ్. అయితే మారేడుమిల్లి అయిపోయింది. బిర్యానీ తినాలనుకున్నాం, బొంగులో చికెన్ తినాలనుకున్నాం. బేసికలీ బొంగులో చికెన్ అండ్ బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్ బిర్యానీ తిన్నాం. ఏం లేదు, బాగానే ఉండే. బొంగులో ఎస్పెషల్లీ చికెన్ బిర్యానీ బాగుంది చికెన్ కన్నా. అండ్ కొంచెం ఇంకా అక్కడ రెస్టారెంట్స్ చాలా పెట్టారు, కానీ ఫుడ్ జాయింట్స్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, అది నా ఫీలింగ్. అండ్ పెద్దగా అక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఆ ఫారెస్ట్ డ్రైవ్ అండ్ అవి వాటర్ ఫాల్స్ వ్యూస్ అంతే, అంతకన్నా ఏముండదు. నథింగ్ రియలీ టు చాలా దూరం నుంచి వచ్చి చూసేంతగా ఏం లేదన్న కనిపించింది. అండ్ వీ వెంట్ టు కూర్గ్ అండ్ ఇంకేంటి రంతంబోర్, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ చూసిన తర్వాత అసలు అంత ఓకే నథింగ్ మచ్ అని అనిపించింది. తర్వాత ఇప్పుడు మేము వెళ్ళే డెస్టినేషన్ ఇస్ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాయి కదా. మేము వెళ్ళే డెస్టినేషన్ ఇస్ భద్రాచలం. వీఆర్ ఆన్ అవర్ వే టు భద్రాచలం. రాముల వారి దర్శనం చేసుకొని ఇవాళ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళాలని ప్లాన్. సో వీఆర్ ఆన్ అవర్ వే టు భద్రాచలం. భద్రాచలం టెంపుల్ ఆల్రెడీ ఫ్యూ టైమ్స్ వెళ్ళాను, బట్ నేను లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా చేంజ్ అయిపోయింది అనిపించింది. స్టార్టింగ్ లో నిజం చెప్పాలంటే ఇదేనా అని డౌట్ వచ్చింది, ఎందుకంటే గుడి దగ్గర చాలా చేంజెస్ వచ్చేసాయి అనమాట. బట్ దర్శనం అయితే బాగానే జరిగిపోయింది. 6:30కి అలా రీచ్ అయితే 7:30కి అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. సో శీఘ్ర దర్శనం తీసుకున్నాం అనమాట. రష్ బాగానే ఉంది, టికెట్ లైన్ కూడా బాగానే ఉంది, బట్ ఓవరాల్ గా అయితే దర్శనం పీస్ఫుల్ గా అయిపోయింది. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యామంటే అసలు ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే రేపు మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళాలి అందరం అండ్ చాలా డిస్టెన్స్ కవర్ చేసేది ఉంది. ఫైనల్లీ 12 o'clock కి డిన్నర్ చేద్దామని ఆగాము. చౌదరి దాబా అని, ఇది
వరంగల్ హైవేలో ఉందన్నమాట. ఫుడ్ అయితే చాలా డీసెంట్ గా ఉండే. మేము వరంగల్ హైవే ఎక్కిన తర్వాత అసలు మాకు ఎక్కడ దాబాసే కనిపించలేదు తిందామంటే. ఫైనల్లీ 12 o'clock కి ఫస్ట్ కనిపించిన దాబా ఇది దాటాక ఇదే నేమ్ తో చాలా దాబాస్ ఉండే, బట్ దిస్ వాస్ డీసెంట్. నేను చూస్తున్నారు కదా, ఫైనల్లీ 2 దాటిన తర్వాత ఇంటికి రీచ్ అయ్యాం మేము. బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు అవర్ నెస్ట్ అండ్ అవర్ రొటీన్, బట్ విత్ అ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ టు చెరిష్. దిస్ ట్రిప్ వాస్ వెరీ fulfilling for us. So that was our little Sankranti vacation, guys. Hope you really enjoyed all the vlogs. I really enjoyed this vacation. Content nachinatayite don't forget to like, share, comment and subscribe. More travel vlogs are coming soon. So stay tuned and see you in my next one. Okay, thanks. Bye.